శుక్రవారం నాడు భారత్ అలాగే ఓమెన్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. అయితే ఆసియా కప్‌లో ఇది మూడో మ్యాచ్ భారత్‌కి సంబంధించి. అయితే ఈ మ్యాచ్‌లో గనుక మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఇది లాంఛనప్రాయమైన మ్యాచ్. అంటే ఈ మ్యాచ్ గెలిచినా, ఓడినా భారత్ సూపర్ 4కి వెళ్ళిపోయింది. అలాగే సూపర్ 4కి నిన్న యూఏఈ మీద పాకిస్తాన్ గెలవడంతో పాకిస్తాన్ కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు భారత జట్టే మోస్ట్ హాట్ ఫేవరెట్ ఆఫ్ ఆసియా కప్. ఎందుకంటే గ్రూప్ బిలో శ్రీలంక, అలాగే గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్ మినహాయించి ఈ మిగతా ఏ జట్లు కూడా అసలు జట్లే కాదు, నిజం చెప్పాలంటే ఉత్తుత్తి జట్లే. సో ఓమన్తో జరగబోయే మ్యాచ్కి సంబంధించి ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా జరుగుతున్నాయి ముమ్మరంగా. అయితే అదేంటి ఉమెన్తో కూడా ప్రాక్టీస్ మ్యాచ్ చేయాలంటే ఇక్కడ మ్యాటర్ అది కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దుబాయ్ పిచ్చెస్ కానీ, అబుదాబి పిచ్చెస్ కానీ, అంటే టోటల్గా యూఏఈకి సంబంధించిన పిచ్చెస్ కానీ ఎలా ఉంటాయంటే చాలా స్లో పిచ్లు అనమాట. అయితే దానికి సంబంధించిన ప్రాక్టీస్ చాలా అవసరం. అది ఎలా ఉంటాయంటే రోజుకొక రకంగా ఓవర్స్కి తగ్గట్టుగానే ఉంటాయి. సాధారణంగా పిచ్చెస్ అనేవి కొన్ని ఓవర్స్ తర్వాత దాని స్వరూపాన్ని మార్చుకుంటూ ఉండొచ్చు కొన్ని పిచ్చెస్. కానీ ఇక్కడ యుఏఈకి సంబంధించిన పిచ్చెస్ మీద భారత జట్టుకు కొద్దిగా బ్యాడ్ రికార్డే ఉంది. కానీ మ్యాటర్ ఏంటంటే ఆ రికార్డ్ అంతా కూడా పాత సీనియర్స్కి సంబంధించి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా, అంటే సూర్య కావచ్చు, లేకపోతే మన అభిషేక్ శర్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన వాళ్ళే. ఐపీఎల్ చాలాసార్లు దుబాయ్లో పెట్టారు, యుఏఈలో పెట్టారు. సో ఈ క్రమంలో ఏం జరగబోతోంది అంటే ఎటువంటి బంతైనా సాధారణంగా అభిషేక్ శర్మ వెరీ ఫాస్ట్ బౌలింగ్ డెలివరీస్ని యాక్సెప్ట్ చేయగలడు. 222 కిలోమీటర్ల వేగంతో వచ్చినవి కూడా తను యాక్సెప్ట్ చేయగలడు. ఎందుకనంటే మనం చెప్పుకున్నట్టుగా గతంలో అభిషేక్ శర్మ సాధారణంగా తన కోచింగ్ తీసుకుంటున్న సమయంలో ఏ ఆటగాడైనా సరే ఫస్ట్ నెమ్మదిగా వస్తున్న బంతుల్ని యాక్సెప్ట్ చేసి అది మంచిగా బ్యాటింగ్ చేస్తారు. కానీ అభిషేక్ శర్మ వాళ్ళ నాన్నగారు కూడా కోచ్ అవడంతో స్టార్టింగ్ ఆయనకి 150 కిలోమీటర్ల వేగంతో బంతుల్ని విసరడం జరిగింది. సో అది తనకు అలవాటు పడిపోయింది బాగా. సో ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే ఫాస్ట్ డెలివరీస్ని తను యాక్సెప్ట్ చేయగలడు. కానీ నెమ్మదిగా వస్తున్న బంతులను కూడా తను ఫ్రంట్ ఫుట్ చేసి తను ఫుట్ వర్క్ ఎక్కువగా చేసి బ్యాటింగ్ చేయాలి. దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. అంతేకాకుండా మ్యాటర్ ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం, భారత జట్టు ఆటగాళ్ళు ప్రస్తుతం అంతా కూడా ఫుట్ వర్క్ విషయంలో కొద్దిగా వెనకబడ్డారు. సో ఆ విషయం మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. సూర్య కూడా ఇప్పుడు గతంలో T20 లాగా దూకుడుగా ఆడే బదులు కూడా తను ఇప్పుడు ఆచితూచి ఆడాలి. ఎందుకంటే తన ఒక కెప్టెన్, తన ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ వాళ్ళకి స్పెషల్ కోచింగ్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే ఏమో ఏ చిన్న అంచనా తప్పైనా, ఏ చిన్నపాటి ఎస్టిమేషన్ తప్పైనా కూడా ఊహించని విధంగా మార్పులు జరుగుతాయి. సో ఏ మ్యాచ్ని లైట్ తీసుకోవడానికి లేదు, ఏ మ్యాచ్ విషయంలోనూ అజాగ్రత్తగా, అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా ఉండడానికి లేదు. చిన్న ఆటగాళ్లే కదా, అలా వద్దు. ఎందుకనంటే ప్రతి మ్యాచ్ మ్యాటర్సే. ఇప్పుడు ఉమెన్తో ఆడినా కూడా మొన్న యుఏఈతో జరిగింది, జస్ట్ 23 మినిట్స్లో గేమ్ అయిపోయింది, అదొక రికార్డ్ కదా. అలాగే ఉమెన్తో ఆడిన మ్యాచ్లో కూడా ఇలానే ఒక రికార్డ్ని క్రియేట్ చేయడమో లేకపోతే పెద్ద జట్టు అని నిరూపించుకోవడం కోసమో భారత జట్టు చాలా ప్రయత్నిస్తుంది. ఈ ప్రాక్టీస్ అనేది వాళ్ళకి ఇక్కడే కాదు ఫ్రెండ్స్, రాబోయే సిరీస్లకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గేమ్ వాళ్ళతో ఎండ్ అయ్యేది కాదు. ఈరోజు మ్యాచ్ ఈ రకంగానే రకరకాల పిచ్చెస్ పైన రకరకాల బౌలర్స్ని ఎదుర్కోవటం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ క్రమంలో మన భారత జట్టు కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, సంజు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా 50 హాఫ్ సెంచరీలు చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో వాళ్ళు ఎక్కువగా టైం గడుపుతున్నారు. అలాగే వాళ్ళ బ్యాటింగ్ బేభత్సం మామూలుగా లేదు. ఇక బౌలింగ్ కూడా మన వాళ్ళు వరుణ్ చక్రవర్తి కానీ, లేకపోతే కుల్దీప్ యాదవ్ కానీ అందరూ బాగున్నారు. ఈసారి ఈ మ్యాచ్ ఉమెన్తో మ్యాచ్కి హర్షదీప్ సింగ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ హర్షదీప్ లేకపోతే రాణా అయినా ఎంట్రీ ఇస్తాడు అనమాట. అయితే హర్షదీప్ సింగ్ ఏంటంటే పవర్ ప్లేలోనూ అలాగే డెత్ బౌలింగ్లోనూ అన్నిట్లో కూడా చాలా అద్భుతమైన ఆటగాడు. తనను ఒక్కసారి ఉమెన్ మ్యాచ్లో కనుక రంగంలోకి దింపితే తను రేపొద్దున సూపర్ 4 ఆడడంలో కానీ లేకపోతే ఫైనల్స్లో ఆడటం కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఫైనల్స్కి వెళ్ళిపోయినట్టే భారత జట్టు, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ గేమ్ అది. సో ఇట్లాగా ప్రాక్టీస్ సెషన్స్ అనేవి జరుగుతూ ఉంటున్నాయి అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి